విజయవాడలో డాక్టర్ల హవాలా ర్యాకెట్ కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు బాధితులో ఎవరు నిందితులో తేల్చడం బెజవాడ ఖాకీలకు సవాల్గా మారింది. బ్రహ్మాజీ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి, టైమ్ హాస్పిటల్ ఎండీ హేమంత్ మైనేని, న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ ముగ్గురు హైదరాబాద్లోని ఒక డాక్టర్ ఇంట్లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. నిందితుల్ని కాపాడేందుకు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓ మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బ్రహ్మాజీ అనుచరుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తాతాజీతో పాటు డాక్టర్ చలపాటి రవి సోదరుడు వెంకటేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ల దాడిలో గాయపడ్డ బ్రహ్మాజీ ప్రస్తుతం సెయింట్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హవాలా దందాలో అతని పాత్రపై కూడా కొత్త కోణాలు బయటపడుతున్నాయి. 40 పైసల మిత్తికే కోట్లల్లో అప్పు పుచ్చుకోవాలనుకున్న డాక్టర్ల హవాలా ఆపరేషన్ వికటించింది. అడ్మిషన్ పేరిట 25 లక్షలు దండుకున్నాడే కానీ దమ్మిడి అప్పు ఇప్పించలేదంటూ ముగ్గురు డాక్టర్లు ఏజెంట్ బ్రహ్మాజీని చావబాదారు. హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి, టైమ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ హేమంత్ మైనేని, న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ గూండాలతో కలిసి తనపై దాడి చేయించారనంటున్నారు బ్రహ్మాజీ. ఒళ్లంతా గాయాలతో ప్రస్తుతం ఆయన సిడ్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులే తనని రక్షించారన్నారు బ్రహ్మాజీ. అయితే హవాలా దందాలో బ్రహ్మాజీ కిడ్నాప్ ఎపిసోడ్లో డాక్టర్లకు కొందరు పోలీసుల సహకారం కూడా దుమారం రేపుతోంది. స్పందించిన సిపి గౌతమ్ సవాంగ్, పడమట సిఐ కెనడీ, ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కెనడీ వీఆర్లోకి పంపించేశారు. సూర్యచంద్రరావుని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. హవాలా అండ్ కిడ్నాప్ కేసు విచారణ బాధ్యతల్ని డీసీపీ పాలరాజుకు అప్పగించారు. పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్ల కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి కుటుంబ సభ్యులు టీవీ9 ముందుకొచ్చారు. బ్రహ్మాజీనే తమని మోసం చేశారంటున్నారు. తామే అసలైన బాధితులో ఉంటున్నారు. తక్కువ వడ్డీకే విదేశాల నుంచి అప్పిస్తామని నమ్మించి తమ దగ్గర 25 లక్షలు తీసుకున్నారని వాపోతున్నారు. మాకు బ్రహ్మాజీ అనే అతను చాలా కాలం నుంచి తెలుసండి. తెలిసి మాకు ఇలా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి మాకు చెప్పేవాడండి. సరే, మేము కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్కి వాటికి మనకు అవసరం కనుక అతని మాటలు నమ్మి మా ప్రాపర్టీస్ పేపర్స్ అవన్నీ ఇచ్చామండి. ఇస్తే అవన్నీ ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి సాకు చెప్తూ ఉండేవాడు. ఏదో సాగు చెప్పేవాడండి. తర్వాత అక్కడి నుంచి ఆ మనుషులు మనకి ఈ బిజినెస్కి సంబంధించి అని అమౌంట్ తెచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కానీ ఈ హోటల్స్ ఛార్జెస్ అవి కూడా అంతా మాతోనే కట్టించేవాళ్ళండి. ప్లస్ మీకు ఎలాగో మీకు ఇదేంటమ్మా మీకు లోన్ ఇది శాంక్షన్ అయిన తర్వాత నాకు ఎలాగ మీరు కమిషన్ ఇవ్వాలి కదా అని ముందే మా దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు అలా వసూలు చేసేవాడండి. అతను మాకు ఇప్పించేది పోగా మా దగ్గర నుంచి అతను తీసుకున్నదే ఎక్కువైంది. నేను ఇప్పిస్తాను ఇంకా తక్కువ రేటుకి, మీరు అంత స్టేక్ ఇవ్వటం ఎందుకు, ఇలా తక్కువ వడ్డీకి మీకు వస్తుంది కదా. సో తర్వాత లేటర్ మనం మాట్లాడుకుందాం, ముందు వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కడ హైడ్ చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. సో అది చెప్పాడు. సో మనం ఎంతసేపు మనీ వస్తుంది అని ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు బ్లాక్ ఇస్తున్నారా వైట్ ఇస్తున్నారా ఏదో మాకు తెలియదు. అందులో మామిడి తోట అనే విషయంలో ఉన్న టైంలో ఎక్కడ కూడా మామిడి తోట అనే విషయం జరగలేదు. ఎందుకంటే నొన్నాలో సత్యనారాయణ గారు అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన ఉన్నారు. మేము ఇక్కడి నుంచి ఫంక్షన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాం, కలిసాం. నేను అక్కడ ఉండగా మాట్లాడడం జరిగిన తర్వాత విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకు సార్ మరి ఇలా చేశారు, పువ్వాడ రామకృష్ణ గారు, తర్వాత మన హేమంత్ గారు, వాళ్ళు కూడా 2 డాక్టర్స్ ఎవరో వచ్చున్నారు, తర్వాత బ్రహ్మాజీ గారు వచ్చున్నారు. వాళ్ళు కుర్రోళ్ళు, వాళ్ళు సైడ్ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు వాళ్ళు ఉన్నారు. నేను విజయవాడ వచ్చాను సార్, ఇలా రండి సార్ కలుద్దాము, ఇలా పలానా వాళ్ళు కలిసారు వచ్చారు, ఇలా అడుగుతున్నారు ఏంటి సార్ అంటే వస్తున్నానని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి నేను డైరెక్ట్గా నాకు ఇందులో ఏ సంబంధం లేదని ఈ విషయం క్లియర్గా మెన్షన్ చేశాను. మరోవైపు డాక్టర్లని కేసు నుంచి బయటపడేసేందుకు ఓ మంత్రి రంగంలోకి దిగారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మాజీ మాత్రం తనకి సింగపూర్ హవాలాకి సంబంధం లేదంటున్నాడు. దీంతో పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లు దొరికితేనే కీలక విషయాలు బయటకొస్తాయంటున్నారు పోలీసులు. విజయవాడలో డాక్టర్ల హవాలా ర్యాకెట్లో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు బాధితులో ఎవరు నిందితులో తేల్చడం బెజవాడ ఖాకీలకు సవాల్గా మారింది. బ్రహ్మాజీ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి, టైమ్ హాస్పిటల్ ఎండీ హేమంత్ మైనేని, న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ ముగ్గురు హైదరాబాద్లోని ఒక డాక్టర్ ఇంట్లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. నిందితుల్ని కాపాడేందుకు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఓ మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బ్రహ్మాజీ అనుచరుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తాతాజీతో పాటు డాక్టర్ చెలపాటి రవి సోదరుడు వెంకటేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ల దాడిలో గాయపడ్డ బ్రహ్మాజీ ప్రస్తుతం సెంట్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హవాలా దందాలో అతని పాత్రపై కూడా కొత్త కోణాలు బయటపడుతున్నాయి. 40 పైసల మిత్తికే కోట్లల్లో అప్పు పుచ్చుకోవాలనుకున్న డాక్టర్ల హవాలా ఆపరేషన్ వికటించింది. 25 లక్షలు దండుకున్నాడే కానీ దమ్మిడి అప్పు ఇప్పించలేదంటూ 3 డాక్టర్లు ఏజెంట్ బ్రహ్మాజీని చావబాదారు. హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి, టైమ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ హేమంత్ మైనేని, న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ గూండాలతో కలిసి తనపై దాడి చేశారంటున్నారు బ్రహ్మాజీ. ఒళ్లంతా గాయాలతో ప్రస్తుతం సెంట్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులే తనని రక్షించారన్నారు బ్రహ్మాజీ. అయితే హవాలా దందాలో బ్రహ్మాజీ కిడ్నాప్ ఎపిసోడ్లో డాక్టర్లకు కొందరు పోలీసుల సహకారం దుమారం రేపుతోంది. స్పందించిన సిపి గౌతమ్ సవాంగ్, పటమట సిఐ కెనడీ, ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కెనడీని వీఆర్లోకి పంపారు. సూర్యచంద్రరావుని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. హవాలా అండ్ కిడ్నాప్ కేసు విచారణ బాధ్యతల్ని డీసీపీ పాల్రాజుకు అప్పగించారు. పరారీలో ఉన్న 3 డాక్టర్ల కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి కుటుంబ సభ్యులు టీవీ9 ముందుకొచ్చారు. బ్రహ్మాజీనే తమని మోసం చేశారంటున్నారు. తామే అసలైన బాధితులమని చెప్పుకొస్తున్నారు. తక్కువ వడ్డీకే విదేశాల నుంచి అప్పిస్తామని నమ్మించి తమ దగ్గర 25 లక్షలు దండుకున్నారంటున్నారు.